వాతావరణం సమతౌల్యం లోపించడం, అనారోగ్యాల పాలవుతుండటం, ప్లస్ వాటర్ సోర్సెస్ తాగేస్తుండటం, కరెంటు విపరీతంగా అవుతూ ఉండటం, వీటన్ని కారణంగా అక్కడ వద్దనుకుంటున్నారు. అది ఇక్కడ మనకి ఇండియాలో పెట్టడానికి అవకాశం ఉంది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటి, అసలు ఏమీ లేని చోటన తీసుకొచ్చినప్పుడు ఒక డెవలప్మెంటల్ గ్రోత్ ఇంజన్ కింద నడుస్తుంది. దీనికి వాస్తవంగా జగన్ టైంలో జరిగింది ఏంటి, అదాని అయినా వీళ్ళకి సంబంధించి అంటే అప్పుడు వీళ్ళు కాదు, అదాని డేటా సెంటర్ పెడతారు. అదానిని జగన్ అడ్డుపడింది ఏంటంటే, నువ్వు డేటా సెంటర్ ఒకటి పెడితే నువ్వు ఏ గూగుల్ ఓడుకో ఎవడికో ఇచ్చుకుంటావు అంటే, అతను అప్పుడు ప్లానింగ్ ఏంటంటే అదానికి డేటా సెంటర్తో అవసరం ఏంటి, అతను డేటా సెంటర్ పెట్టి అద్దెలకి ఇద్దాం అనుకున్నాడు గూగుల్ లాంటి. అది ఇప్పుడు నువ్వు ఇస్తావు కరెక్టే, దాని వల్ల వచ్చేది 200-300 మందికి మించి ఉపాధి రాదు, నువ్వు దానికి అనుబంధంగా ఐటీ హబ్ ఏదైనా పెట్టని చెప్పాడు. అది ఈ లోపు అతను దాన్ని ఏం తేల్చుకోలేదు, ఈ లోపు అతను వెళ్ళిపోయాడు. ఇదే గవర్నమెంట్ దీనికి ఇప్పుడు గూగుల్ పెట్టేటప్పుడు ఇక్కడ అదానీ సెంటర్కి ఆల్రెడీ ఓకే చేస్తున్నారు కాబట్టి ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ లోకేష్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, గూగుల్ వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్కి ముందుకు వద్దాం అనుకున్నారు. అప్పుడు కేంద్రాన్ని అడిగారు ఏమని, ఇక్కడ కొన్ని ఇండియాలో చట్ట ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ రిస్ట్రిక్షన్స్ తీసేస్తే తప్పించి మేము డేటా సెంటర్ మీ దేశంలో పెట్టడానికి వెళ్ళలేదు, డేటా సెంటర్లు అనేది ఇండియాలో లేవు, ఇప్పుడు మేము పెడితే కనుక మీకు మిగతాయి కూడా వస్తాయి అని చెప్పుకొచ్చారు. వెంటనే ఇది చక్కటి అవకాశం అని భావించినటువంటి లోకేష్ అశ్విని వైష్ణవ్ని కలిసారు వచ్చి ఆ కాగితాలు పుచ్చుకుని. అశ్విని వైష్ణవ్ అది చూసిన తర్వాత ఆ వ్యవహారాలు చట్టాలే మార్చాలంటే మోడీ డెసిషన్ తీసుకుని